అమెరికా ప్రెసిడెంట్ల విదేశీ పర్యటనలకు గ్లోబల్ మీడియాలో విశేష కవరేజీ లభిస్తుంది. దానికి తగ్గట్టు అమెరికా ప్రెసిడెంట్లు విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడల్లా అక్కడ తమ దర్పం, అధికారం ప్రదర్శిస్తుంటారు. ఇది సహజంగానే జరుగుతుంటుంది. అయితే తాజా ట్రంప్ తూర్పాసియాకు 5 రోజుల పర్యటనకు నిమిత్తం వచ్చారు. ఈ పర్యటనలో తన దర్పం, అధికారం, హోదా అన్నీ ప్రదర్శించారు. అయితే చివరకు చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ వద్దకు వచ్చేసరికి కాస్త చల్లబడ్డాడు. మరి ట్రంప్ 5 రోజుల పర్యటన విశేషాలపై ఒక లుక్ వేద్దాం. యావత్ ప్రపంచంపై పెత్తనం చెలాయించాలనుకుంటోంది అమెరికా ప్రెసిడెంట్ ఇతర దేశాలకు టూరు వెళ్లాడంటే ఆ హడావుడి అంతా ఇంతా ఉండదు. గ్లోబల్ మీడియాలో పెద్ద ఎత్తున కవరేజీ లభిస్తుంది. దానికి తగ్గట్టు అమెరికా ప్రెసిడెంట్లు గ్లోబల్ స్టేజిపై తమ అధికార దర్పం ప్రదర్శిస్తూ ఉంటారు. అమెరికాను ఎదిరించే దేశాలు ఏవీ లేవు కాబట్టి జీ హుజూర్ అని స్వాగతం పలుకుతుంటాయి. ఇక ట్రంప్ 5 రోజుల పర్యటన విషయానికొస్తే ఆయన ఈసారి బలవంతంగా ఆ దేశాల నుంచి అమెరికాలో పెట్టుబడులు పెట్టించాడు. ఒక రకంగా చెప్పాలంటే బెదిరించి డబ్బు గుంజాడని చెప్పుకోవాల్సిందే. ట్రంప్ 5 రోజుల పర్యటన విషయానికొస్తే మలేషియా, జపాన్, దక్షిణ కొరియాలో పర్యటించాడు. మొదటి 4 రోజుల పాటు ట్రంప్ తెగ హడావుడి చేశాడు. డీల్స్ కుదుర్చుకున్నాడు. వెళ్లిన ప్రతి చోట ఆయనకు ఘన స్వాగతం లభించింది. తీరా చివరి రోజు చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్తో గురువారం నాడు ముఖాముఖి చర్చల సందర్భంగా ఆ మెరుపులు, హడావుడి ఏమీ కనిపించలేదు. సాదాసీదా మీటింగ్ జరిగింది. మమా అనిపించారు. వాస్తవానికి ప్రపంచంలోని అతిపెద్ద సంపన్న దేశాల ప్రెసిడెంట్లు సమావేశమవుతున్నప్పుడు ఎంతో హడావుడి కనిపించాలి. యావత్ ప్రపంచం ఇరు దేశాల నాయకుల మధ్య జరిగే ఒప్పందాలపై ఆసక్తి కనబరుస్తాయి. ఇక షీ జిన్పింగ్ దగ్గరికి వచ్చేసరికి ట్రంప్ కూడా చల్లబడ్డాడు. చైనాతో పెట్టుకుంటే కుదరదనే నిర్ణయానికి వచ్చాడు. అయితే అంతకుముందు 4 రోజుల పాటు ట్రంప్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఆగిన ప్రతి దేశంలో వాణిజ్యపరమైన చర్చలు, ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ట్రంప్తో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, లేదంటే తన ట్రేడ్ మార్క్ పెన్ తీసి సుంకాలు బాదుతున్నట్టు సంతకాలు చేస్తాడని భయపడి దాదాపు అన్ని దేశాలు ట్రంప్ చెప్పినట్టు తల ఊపి అంగీకారం తెలిపాయి. మొత్తానికి ట్రంప్ తనకు అనుకూలంగా డీల్స్ కుదుర్చుకున్నాడు. 4 రోజుల పాటు రాజభోగం అనుభవించాడు. ఇక మలేషియా విషయానికొస్తే అక్కడ అత్యంత విలువైన ఖనిజాలపై ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో మలేషియా అమెరికాకు కీలకమైన ఖనిజాలు సరఫరా చేయాల్సి ఉంటుంది. అలాగే థాయిలాండ్, కాంబోడియా మధ్య కాల్పుల ఒప్పందం సంతకాలను దగ్గరుండి పెట్టించాడు. ఇక అమెరికా ప్రెసిడెంట్కు ట్రంప్కు శాంతి ఒప్పందాలు అంటే తెగ ఇష్టం కూడా. తాజాగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల ఒప్పందానికి 59 దేశాల ప్రెసిడెంట్లను తీసుకొచ్చి వారితో సంతకాలు చేయించి నానా హడావుడి చేసిన విషయం యావత్ ప్రపంచం చూసింది కూడా. ఇక జపాన్లో కొత్తగా ఎన్నికైన ప్రధాని సనాయి టకాయిచి అమెరికాలో $550 బిలియన్ పెట్టుబడులు పెట్టడానికి కళ్లు మూసుకుని అంగీకరించారు. అలాగే అమెరికా ప్రెసిడెంట్కు 250 చెర్రీ చెట్లు బహూకరించారు. మాజీ ప్రధాని షింజో అబేకు చెందిన గోల్ఫ్ క్లబ్ బ్యాగ్ కూడా ట్రంప్కు బహూకరించారు. మాజీ ప్రధాని మంత్రి ఒక యువకుడు కాల్చి చంపిన విషయం తెలిసిందే. అయితే ట్రంప్ మొదటి టర్మ్లో షింజో అబేతో అత్యంత సన్నిహితంగా ఉండేవాడు, మంచి మిత్రుడు కూడా. ఇక ట్రంప్ను ప్రసన్నం చేసుకోవడానికి ఆమె కూడా ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు. అక్కడి నుంచి దక్షిణ కొరియా గడ్డపై కాలు మోపాడు. ఆయనకు మిలిటరీ బ్యాండ్ 21 గన్ ఫైరింగ్ సల్యూట్తో నానా హడావిడి చేశారు ప్రెసిడెంట్ లీ జా మ్యూంగ్. ట్రంప్ తమ దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు కింద ఒక మెడల్ బహూకరించారు. ఇక ట్రంప్కు లీ లంచ్ ఇవ్వడమే కాకుండా డిన్నర్లో కొరియన్ వైన్ సర్వ్ చేశారు. డిన్నర్లో ఆయనతో పాటు 6 వరల్డ్ లీడర్లు హాజరయ్యారు. ఇతర దేశాల్లో ట్రంప్ కింగ్ మాదిరిగా వ్యవహరిస్తుంటే అదే అమెరికాలో మాత్రం అమెరికన్లు నో కింగ్ అంటూ ట్రంప్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు. ట్రంప్ అమెరికాలో విస్తృత అధికారాలను చెలాయించడం పట్ల అమెరికన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అదే తూర్పు ఆసియా దేశాల్లో ఇక్కడి ప్రెసిడెంట్లు, ప్రధానమంత్రులు ఆయనకు రాయల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇక దక్షిణ కొరియా విషయానికొస్తే ట్రంప్ను ప్రసన్నం చేసుకునేందుకు $200 బిలియన్ నగదును, ఏడాది $20 బిలియన్ల వరకు అమెరికా ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించింది.
దీంతో ట్రంప్ కాస్త చల్లబడి దక్షిణ కొరియాపై టారిఫ్ను 25 నుంచి 15% తగ్గించాడు. చివరగా ట్రంప్ ఆసియా టూర్ ముగియడానికి ముందు చివరి గంటలో ఆయన చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్తో భేటీ అయ్యారు. అయితే ట్రంప్ టూర్ చివరి రోజు గురువారం ఆయన చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్తో భేటీ అయ్యారు. అయితే అంతకుముందు ఉన్న హడావుడి దర్పమంతా నీరుగారిపోయింది. అంతకుముందు 4 రోజుల పాటు ట్రంప్ చేసిన హడావుడి ఎక్కడా కనిపించలేదు. ఎక్కడా మిలిటరీ బ్యాండ్ లేదు, గార్డ్ ఆఫ్ హానర్ లేదు, అంతా మామూలుగా కనిపించింది. ఇద్దరు నాయకులు చర్చించుకునేందుకు హడావుడిగా బుసాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో రన్వేకు దగ్గర ఉండే మిలిటరీ బిల్డింగ్లో ఒక పొడవాటి టేబుల్, తెల్లాటి వైట్ షీట్ పరిచి అక్కడే ఎదురెదురుగా తమ అధికారులతో కూర్చుని చర్చలు జరిపారు. ఇక బుసాన్లో ట్రంప్ షీ జిన్పింగ్ కు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కాస్త టెన్షన్ గా కనిపించాడు. అంతకు ముందు రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ షీ జిన్పింగ్ తో చర్చలు ఫలవంతమవుతాయని ఆశిస్తున్నానని కాస్త కాన్ఫిడెన్స్ తో చెప్పారు. తీరా చూస్తే ట్రంప్ ముఖంలో గతంలో మాదిరిగా ఉన్న ఉత్సాహం, ఆ దర్పం మాత్రం మాయమయ్యాయి. అయితే గత కొన్ని నెలల నుంచి ట్రంప్ చైనాపై భారీ ఎత్తున టారిఫ్ విధిస్తానని బెదిరిస్తూ వచ్చాడు. అత్యధికంగా 145% టారిఫ్ విధిస్తానని పలుమార్లు హెచ్చరించాడు. దీంతో అమెరికాకు పెద్ద మొత్తంలో రెవెన్యూ ఆదా అవుతుంది. అదే సమయంలో చైనా ఆర్థికంగా నష్టపోతుంది. అయితే చైనా నుంచి ఎగుమతయ్యే ఫెంటానిల్ రసాయనం కొన్ని డ్రగ్స్లో వాడుతుంటారు. దానిపై నియంత్రణ విధించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. చైనాతో పోల్చుకుంటే ఇతర ట్రేడింగ్ పార్ట్నర్స్ మాత్రం ట్రంప్ బెదిరింపులకు లొంగి కొన్ని రాయితీలు ఇవ్వాలని బతిమాలుకున్నాయి. అదే చైనా విషయానికొస్తే అలాంటిదేదీ లేదు. షీ జిన్పింగ్ ట్రంప్కి ఎక్కడ నొక్కాలో బాగా తెలుసు. ఒకవేళ టారిఫ్లతో చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనుకుంటే చైనా వద్ద కూడా అమెరికాను దెబ్బతీసే అస్త్రాలున్నాయి. ఇప్పటికే అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతిని నిలిపివేసింది. దీంతో అమెరికా రైతులు లబో దిబోమంటున్నారు. ఇక చైనా వద్ద అత్యంత కీలకమైనది రేర్ క్రిటికల్ మినరల్స్. దాన్ని అమెరికాకు ఎగుమతి చేయమని తేల్చి చెప్పింది. ఇక అమెరికాలోని ఆటో రంగం బతికి బట్టగట్టాలంటే చైనాకు చెందిన రేర్ ఎర్త్ మినరల్స్ పై ఆధారపడాల్సిందే. షీ జిన్పింగ్ తో మీటింగ్ ముగిసిన తర్వాత ట్రంప్ కాస్త రిలాక్స్ అయ్యాడు. అద్భుతమైన మీటింగ్ అని అమెరికా నుంచి తమతో పాటు తీసుకువచ్చిన మీడియా మిత్రులతో మాట్లాడుతూ అన్నారు. 1.10 మార్కులకు బదులు 12 మార్కులు ఇచ్చుకున్నారు. మొత్తానికి ట్రంప్ జిన్పింగ్ తో మీటింగ్ తర్వాత తేలికపడ్డాడు. మంచి మూడ్లోకి వచ్చాడు. విమానం ఆకాశంలోకి దూసుకుపోతున్నప్పుడు జర్కులిచ్చినా నవ్వుతూ మాట్లాడాడు. చివరకు అమెరికా చైనాపై టారిఫ్ తగ్గించింది. ఇక చైనా కూడా రేర్ ఎర్త్ మినరల్స్ సరఫరా చేయడానికి అంగీకరించింది. అలాగే అమెరికాకు చెందిన వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటామని హామీ ఇచ్చింది. అలాగే అమెరికా నుంచి చమురు, సహజవాయువు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చింది. అయితే ఇరు దేశాలకు చెందిన నాయకులు మాత్రం ఉద్రిక్తతను తగ్గించుకోవడానికి ఇచ్చిపుచ్చుకునే ధోరణిని ప్రదర్శించారని చెప్పుకోవచ్చు. ద్వైపాక్షిక సమావేశం ప్రారంభం కావడానికి ముందు షీ జిన్పింగ్ చైనా, అమెరికాలు సూటిగా ఒకరి కళ్లలోకి ఒకరు చూడరు అని కామెంట్ చేశారు. ఇక ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ షీ జిన్పింగ్ మంది మార్బలంతో హాజరైతే ట్రంప్ మాత్రం డుమ్మా కొట్టారు. దీని అర్థమేమంటే అంతర్జాతీయ వేదికల్లో అమెరికా లేని లోటును తాము తీరుస్తామని పరోక్షంగా సంకేతాలిచ్చింది చైనా. మొత్తానికి తూర్పాసియా టూర్ పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన చివరకు చైనా ముందు ట్రంప్ పిల్లిగా మారడం కొసమెరుపు.